హలో. హలో. మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. మనము బైబిలు సంపూర్ణమైన దేవుని గ్రంథమని, దానికి ఏమీ కలపటం తీసివేయటం చేయకూడదని ఆలోచన చేస్తున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దాన్ని కలపటం తీసివేయటం చేయకూడదు. ఎప్పుడు చేస్తారంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కనపరిచి దేవుని వాక్యం నుంచి తప్పుదారికి మళ్లించే ప్రయత్నాలు అపవాది తన ఏజెంట్ల ద్వారా చేస్తూ ఉంటాడు. ఆయా సందర్భాల్లో మనుషులు దేవుని వాక్యం నుంచి వేరై కల్పింపబడినటువంటి వాటికి దాసులైపోయే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని చూసాము. ఏర్పరచబడిన వారిని సైతం మోసగించే కార్యక్రమాలు జరుగుతాయి. మోసం చేయడానికి చేసే అద్భుతాలు, సూచక్రియలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు సైతం మోసపోయి దోడుని యెహోవాని నమ్మి పాపం చేశారు అనే విషయాన్ని చూసాం. అలా చేయటం నిత్యత్వాన్ని కోల్పోవటమే. అబద్ధికులుగా తీర్చబడి అబద్ధికుడికి బిడ్డలుగా మారిపోయి అంతిమ గమ్యం ఏంటంటే అగ్నిగుండానికి పంపబడతారు అనే విషయం చూసాము. చివరిలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం ఆగాము. ఒకసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుదాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానితో నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథమందు రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. ఎవడైనా ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును అని అన్నాడు. కలుపుట మరియు తీసివేయుట రెండు ప్రమాదమే. గ్రంథానికి ఏదైనా కలిపినా ప్రమాదమే, గ్రంథం నుంచి ఏదైనా తీసివేసినా ప్రమాదమే. రెండు. ఏమిటి ఆ ప్రమాదం అంటే, గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వారికి వస్తాయన్నాడు. పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా చేస్తాను అన్నాడు. ఈ మాట విన్నప్పుడు నిజంగా దాన్ని అర్థం చేసుకున్న వారికి భయం కలగాలి. గ్రంథంలో ఏ ఏ తెగుళ్ళు అయితే వస్తాయని దేవుడు చెప్పాడో ఆ తెగుళ్ళు వస్తాయి అంటున్నాడు. ఏ నరకమైతే వద్దనుకుంటున్నామో ఆ నరకానికి పాత్రలు అవుతారన్నాడు. సో బైబిల్కి ఏమైనా కనపడటం కానీ దాని నుండి ఏమైనా తీసివేయటం కానీ చాలా ప్రమాదం అని మనకు అర్థమవుతుంది. కానీ చాలామందికి ఇది పెద్ద పట్టింపు లేదు. ఎందుకు లేదంటే అసలు బైబిల్ దేవుని గ్రంథం అని మొదట నమ్మాలి. అందులో రాయబడిన విషయాలు సత్యమని నమ్మాలి. దాని ప్రకారంగా ఖచ్చితంగా జరుగుద్దు అని నమ్మాలి. గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వస్తాయనే భయం కలగాలి. అప్పుడే దానికి ఏదైనా కలపటం కానీ దాని నుండి ఏదైనా తీసివేయటం కానీ సాహసం చేయరు. ఈరోజు మనుషులు దాని నుండి కొన్ని తీసివేయటానికి దాన్ని కొన్ని కలపడానికి గల కారణం ఏంటంటే భయం లేదు. చట్టం ఒకటి ఉంది, అది శిక్షించుద్దనే భయము మనిషిని కంట్రోల్ చేస్తుంది. అడిగేవారు లేరు, ఏం చేసినా పర్వాలేదు అన్నప్పుడు మనిషి కంట్రోల్ తప్పుతాడు. ఇవాళ చట్టం అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదనేది మనం కాసేపు పక్కన పెడితే, జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి ఉంది, లా అండ్ ఆర్డర్ ఒకటి ఉంది, పోలీస్ అనే వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు. ఇవి ఉన్నాయని తెలిసినప్పుడు మనుషులు కొంచెం కంట్రోల్లో ఉంటారు. మితిమీరినప్పుడు ఆ కంట్రోల్ కూడా తప్పి మనుషులు చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసి అనేకమైన సమస్యల్లో చిక్కుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది.
అయితే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఉన్నటువంటి భౌతికమైన చట్టాలు, భౌతికమైనటువంటి శిక్షాస్మృతులు అంటే భౌతికంగానే శిక్షిస్తాయి అవి. కానీ ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఇది ఆత్మకి జరిగే నష్టం. శరీరానికి జరిగే నష్టాన్ని గురించి మాట్లాడలే, ఇక్కడ ఆత్మకి జరిగే నష్టం వస్తుందండి. అట్ ద సేమ్ టైం శరీరానికి కూడా నష్టం జరుగుద్ది. క్రమశిక్షణ లేని జీవితాలు కొన్ని ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది. క్రమశిక్షణ లేని జీవితాలు కొన్ని అనారోగ్యాలకి లోనవుతూ ఉంటాయి. నీ దేహాన్ని చెరుపుదానికి దూరంగా ఉండమని దేవుడు ఆదేశించాడు. యవనుడా, నీ యవన కాలమందు నీ దిష్టి యొక్క ఇష్టం చొప్పున నడుచుకో. నువ్వేం చేయాలనుకుంటే వచ్చేయి, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో. లేత వయసు అమరప్రాయం గతించిపోతాయి అని గుర్తుపెట్టుకో. నీ దేహాన్ని చెరిపేదానికి దూరంగా ఉండు అన్నాడు. ఉదయం ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఒక మాట సోదరులు సురేష్ గారు జ్ఞాపకం చేశారు. దేవునికి ఆహారం దేహానికి, దేహము దేవుని కొరకు. ఆహారం దేహం కొరకైతే దేహము దేవుని కొరకు. ఇది కొరింథీ మొదటి పత్రిక 6 అధ్యాయం 12 నుంచి, అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదివితే ఆ 2 అధ్యాయాల్లో చాలా చక్కగా వివరించాడు పౌలు. దేహం దేని కొరకు నియమించబడిందంటే ఆహారం కొరకు. ఆహారం దేని కొరకు నియమించబడిందంటే దేహం కొరకు. టోటల్గా ఈ దేహం దేని కొరకు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా. మీ దేహంతో దేవుని మహింపచ్చుడి, సజీవ యాగంగా మీ దేహమును ఆయనకి సమర్పించుడు అంటాడు రోమపత్రిక 12 అధ్యాయం. కాబట్టి ఈ దేహాన్ని పాడు చేసేది ఏదైనా ఉంటే దానికి దూరంగా ఉండండి అని చెప్పాడు. ఒకవేళ వాటికి లోనైతే కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా చనిపోవాల్సి ఉంటుంది. ప్రసంగి 7:17 అంటాడు, అధికముగా బుద్ధిహీనంగా తిరగమాక, అధికముగా దుర్మార్గ పనులు చేయమాక, నీ కాలమునకు ముందు నువ్వు సావనేలా అని అంటాడు. అంటే కొన్నిసార్లు దాని రిజల్ట్ ఫిజికల్గా కూడా మనం అనుభవిస్తాం. క్రమశిక్షణ లేని జీవితానికి భూ సంబంధంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. క్రమశిక్షణ కలిగిన జీవితాలు భూ సంబంధంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు. సరే, దాన్ని పక్కన పెడితే ఇక్కడ అంటాడు, గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వస్తాయి అంటాడు, జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో పాలు ఉండవు అని అంటాడు. ఏ జీవాన్ని అయితే పొందాలనుకుంటావో ఆ దైవానికి ఆపోజిట్గా మరణాన్ని పొందుతావు. ఏ పరలోకాన్ని అయితే పొందాలనుకుంటావో ఆ పరలోకానికి ప్రతిగా నరకాన్ని పొందుతారు. ఏదైతే వద్దనుకుంటున్నావో తెగుళ్ళు, ఆ తెగుళ్ళు నీ మీదకి వస్తాయి. ఇది ఏం చేస్తే అలా జరుగుద్దంటే గ్రంథం నుంచి ఏదైనా తీసివేసినా కానీ, గ్రంథానికి ఏదైనా కలిపినా కానీ అలాంటి సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. సో మనం ఈ భాగంలో గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకు మనం అనుసరించడం మన ఆత్మీయ జీవితానికి, మన భౌతిక జీవితానికి కూడా ప్రయోజనం. వాక్యాన్ని మీరి ఆలోచన చేయటం ఆరోగ్యకరమైన ఆలోచన కాదు, అది ఒక అనారోగ్యంతో కూడినటువంటి ఆలోచన. వాక్యానుసారమైన ఆలోచన ఆరోగ్యదాయకం, వాక్యానికి భిన్నమైన ఆలోచన అనారోగ్యానికి మూలం అనే విషయాన్ని మనం గుర్తించిన రోజున మన ఆలోచనల కంట్రోల్లో ఉంటాయి, మన మాటల కంట్రోల్లో ఉంటాయి, మన ప్రవర్తన కంట్రోల్లో ఉంటుంది. అది వ్యక్తిగతంగా మనకి క్షేమము, అది మన కుటుంబానికి క్షేమము, మనం ఉన్న సంఘానికి కూడా క్షేమంగా ఉంటుంది. లేని పక్షంలో మనకి నష్టము, మన కుటుంబానికి నష్టము, మనం ఉన్న స్థానిక సంఘానికి కూడా అది నష్టాన్ని కలిగించింది. దేవుడు చెప్పిన మాటల్ని మనం ఈ పాయింట్లో 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగించేద్దాం. ఒకటి, పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వగుదునని చెప్పుదురు అన్నాడు. అంటే ఏదైతే బయలుపరిచాడో
ఏదైతే గ్రంథంలో రాయబడిందో, ఏవైతే 66 పుస్తకాల్లో లిఖించబడ్డాయో ఆ సమాచారము ఆనాడు ఆయా కాలాల్లో ఏ వ్యక్తులకి ఎంతవరకు ఇచ్చాడో దాన్ని మనదని భావించాలి, మన సంతతి వారిదని భావించాలి. రహస్యాలు ఏవైనా ఉన్నట్లయితే అవి దేవునికి సంబంధించినవి అని మనం గుర్తించాలి. అంటే దేవుడు చెప్పని దాన్ని మనం ఆలోచన చేయకూడదు, అది మనకు సంబంధించింది కాదు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే సీక్రెట్స్ ఏమైనా ఉంటే దేవునికి సంబంధించినవి, బయలుపరచబడి ఏమైనా ఉంటే అవి మాత్రమే మనకు సంబంధించినవి. రహస్యాలు ఏమైనా ఉంటే మనకు సంబంధించినవి కావు, వాటి గురించి మనం ఆలోచన చేయకూడదు. ఎంతవరకు గ్రంథంలో చెప్పాడో అంతవరకు మాత్రమే మనకు సంబంధించినవి అని గుర్తించాలి. గ్రంథంలో లేని దాని గురించి ఆలోచన చేయటం వల్ల దేవునికి విరోధంగా తయారవటం తప్ప సాధించేదేమీ లేదు. దేవునికి విరుద్ధమైన పనులు చేయటం తప్ప సాధించేదేమీ లేదు. ఉదాహరణకి కొన్ని విషయాలని షార్ట్ కట్ చేసి మోషే రాశాడు. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? జీవంగల ప్రతిదానికి తల్లి అవ్వ కనుక అవ్వ నుంచే రావాలి. ఆవిడ పేరేంటి, ఎన్నో సంతానం, ఇవన్నీ గ్రంథం చెప్పల. కయ్యని భార్య పేరేంటి, ఆదామవ్వలకి ఆవిడ ఎన్నో సంతానం అని గ్రంథం ఎక్కడ చెప్పలేదు. నాకు కావాలి, నాకు తెలియాలని నువ్వంటే అది గ్రంథం చెప్పలేదు కనుక నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావని అర్థం. గ్రంథం చెప్పని విషయాల మీద నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు. యేసుక్రీస్తు వారు దేవుడు అని గ్రంథం చెప్పింది. ఎవరికి దేవుడు గ్రంథం చెప్పలే. ఎవరికి దేవుడు నాకు తెలియాలి, నువ్వు చెప్పాలి అను అంటే అది నీ యొక్క ఓవర్ థింకింగ్. అది దేవుడు చెప్పని దాని గురించి నువ్వు ఆలోచించడం. ఉదయం మనం ఆలోచించావు, దేవుడు ఏం చెప్పాడో అంతవరకు నేర్చుకోగలిగితే మన జన్మ ధన్యం. వాస్తవానికి నా వ్యక్తిగత ఫీలింగ్ ఏంటంటే 100 జన్మలైనా ఇందులో ఇంకా నేర్చుకోవాల్సినవి ఉంటాయి, కానీ ఒకటే జన్మ. 100 జన్మలు లేవు. బైబిల్ని అర్థం చేసుకోవాలన్నా, బైబిల్ అనుసరించాలన్నా ఈ జన్మలోనే ఇదే జన్మ అని గుర్తించాలి. ఇంకా మళ్ళీ వచ్చే జన్మలో చదువుదాలో మిగిలిన భాగం ఇంకొంత వచ్చే జన్మలో నేర్చుకుందాం అనడానికి అవకాశాలు లేవు. ఇంకో జన్మ అంటూ లేదు. ఇంకా ఏదైనా గ్రంథాన్ని నేర్చుకోవడానికి చాయిస్ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మాత్రమే. ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తర్వాత నువ్వు నేర్చుకోవడానికి ఏముండదు. తర్వాత అవయవాలు బాగున్నప్పుడే చేయాలనుకున్న పని చేయటం ఉత్తమం. అవయవాలు క్షీణించిన తర్వాత వినాలనుకున్నా చెవుడు వస్తే వినలేవు, పాడాలనుకున్నా గొంతు సహకరించకపోతే పాడలేవు, చూడాలనుకున్నా కళ్ళు మూతపడిపోతే నువ్వు చూడలేవు. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రసంగి 12:2 అంటూ ఒక రోజు వస్తుంది వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పే రోజులు. ఆ రోజు ఏం జరుగుద్దనంటే చెవులు వినపడవు, పళ్ళు రాలిపోతాయి, కళ్ళు మూతపడిపోతాయి, కాళ్ళు వంగిపోతాయి, చేతులు వణుకుతాయి అని ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్లో జ్ఞానిని సొలొమోను వివరిస్తాడు. ప్రసంగి గ్రంథం 12 ఒక అలంకార ప్రయోగంలో వివరిస్తాడు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదువాలని ఉంది నీ వాక్యము, చదువాలని ఉంది నీ వాక్యము అని ఒక ఆయన ఒక పాటలో ఒక చరణం రాశాడు. ఈ ఏరియాలో ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు, సుదర్శన్ గారని. ఆయన బాగా పాడేవాడు. మార్టూరు అయింది. మా చిన్నప్పుడు మా ఊరు వచ్చేవాడు. ఈ పాట ఫస్ట్ టైం ఆయన దగ్గర ఉన్నా నేను. బాగా పాడేవాడు. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నడువలేదు సంఘానికి, కాళ్ళు చేతులు పోయాక కాళ్ళు చేతులు పోయాక నడువాలని ఉంది సంఘానికి అని అదొక వచ్చిన రాశాడు.
కాళ్ళు చేతులు బాగున్నప్పుడే సంఘానికి రావాలి, సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి. కాళ్ళు చేతులు పోయాక నీ దగ్గరికే సంఘం రావాల్సి ఉంటుంది, నువ్వేమవుతావు ఇంకా, అంతేనా? కాళ్ళు చేతులు పోయి మనసాన పరిమితం అయిపోయావు, అప్పుడు సంఘమే నీ దగ్గర రావాలి. సంఘం దగ్గర నువ్వు వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? సంఘంగా కూడి దేవుడిని ఆరాధించే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి అవయవాలు క్షీణించిపోయిన తర్వాత ఏమీ చేయలేము. అవయవాలన్నీ బాగున్నప్పుడు ఏదైనా చేయగలము. అందుకనే బాల్య దినముల యందు సృష్టికర్త స్మరణకు తెచ్చుకోవాలన్నాడు. అంతా వ్యర్థం 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 అని రాసినటువంటి సొలొమోను ఒకటి మాత్రం అర్థవంతమైంది ఉందన్నాడు. ఆఖరి అధ్యాయం 12వ వచనంలో అంటాడు, 13వ వచనంలో, 12వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు ప్రసంగి గ్రంథంలో, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవటం. ఆయన కట్టడలు ఏవైతే బయలుపరచబడ్డాయో అక్కడ ఆగాలి. దాన్ని దాటి కానీ దాంట్లోనే తీసివేయటం కానీ చేయకూడదు. ఇది పెద్ద సాహసం. కానీ చాలామందికి చాలా సిల్లీగా ఉంది ఈ పాయింట్. తీసివేయటం అనేది సిల్లీగానే ఉంది, కలపటం అనేది సిల్లీగానే ఉంది. కానీ ఇక్కడ దేవుడు దానిని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఏదైతే బయలుపరచబడిందో అది మాత్రమే మనకు సంబంధించింది, ఏదైతే రహస్యాలు ఉన్నాయో అవి మనకు సంబంధించినవి కావు. మనకి మన పిల్లలకు సంబంధించింది దేవుడు తన గ్రంథంలో రాసిన విషయాలు మాత్రమే. ఇందులో రాయలేదంటే అవి మనకు సంబంధించిన విషయాలు కావు అని. మనిషికున్న పెద్ద సమస్య ఏంటంటే, నా పని నేను చేస్తాను, నీ పని నేను చేయమని దేవుడు చెప్తే, నా పనిని నేనే చేస్తా, నీ పని కూడా నేనే చేస్తా అనే టైపులో వీళ్ళుంటారు. అంటే ఎలాగంటే, పగ తీర్చుట నా పని అని ఆయన అన్నాడు, లేదు నేనే పగ తీర్చుకుంటానని వీళ్ళు అంటారు. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటానని ఆయన అన్నాడు, లేదు అన్నీ నువ్వే చూసుకో అంటారు, అన్నీ నాయనగారే చూసుకుంటాడంటారు. ఉదాహరణ, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త, ఈ కలిపి చెరిపిడి బోధకుల విషయంలో జాగ్రత్త, ఉన్నదాన్ని తీసేసేవాడు జాగ్రత్త, లేని దాన్ని కలిపేవాడి విషయంలో జాగ్రత్త, ఈ అబద్ధ బోధకుల విషయమే జాగ్రత్త. అంటే నాకేం తెలియదు, అన్నీ నాయనగారు చూసుకుంటాడు. ఇదొక భయంకరమైన సోమరితనం. మనుషులకి రకరకాల సోమరితనం ఉంటుంది. వీళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయరు, ఇంకొకరి చేత చేయించుకుంటుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే అన్నీ ఆయన చేయాలంటారు. మనుషుల చేత చేయించుకోవడమే కాకుండా వీళ్ళు చేయాల్సిన పని ఎవరు చేయాలి, ఎవరు చూసుకుంటారంటున్నారు. కాబట్టి మన గ్రంథం కరెక్ట్గా నేర్చుకుని మనం చేయాల్సిన పని మనమే చేద్దాం. అబద్ధ ప్రవక్తల విషయమే జాగ్రత్త అని అన్ని కాలాల్లో హెచ్చరించాడు దేవుడు. ఎవరు తీసుకోవాలి జాగ్రత్తలు, దేవుడా మనమా? మనమే తీసుకోవాలి. ఆయన చేసే పని ఆయన చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. కాబట్టి బైబిల్ ఏం మాట్లాడితే అంతవరకు మాట్లాడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, 3వ అధ్యాయము 16వ వచనం, ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం. పౌలు ఇంకా క్రొత్త నిబంధన పూర్తిగా రాయబడలేదు, అది రచనలో కొనసాగుతూ ఉంది. అయితే అప్పటి వరకు ఏదైతే లభించిందో లభించిన సమాచారాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఇందులో 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఎంతవరకైతే మనకి అనుగ్రహించబడిందో దానిని బట్టి క్రమంగా నడుచుకోవాలి. ఏదైతే మనకు చెప్పలేదో దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, ఒక క్రమంగా నడుచుకోవడానికి అవసరమైన సమాచారం ఇందులో ఉంది. క్రమశిక్షణ కలిగి జీవించడానికి అవసరమైన సమాచారం ఇందులో ఉంది. అక్రమ జీవితానికి దూరంగా ఉండి సక్రమ జీవితానికి దగ్గరయ్యే సమాచారం ఇందులో ఉంది. లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాము అని అన్నాడు. మనకి ఏదైతే అవసరమో అదంతా చెప్పాడని ఉదయం మనం చూసాం. చెప్పబడిన సందేశానికి ఇంక మనం ఏమీ కలపడం తీసివేయటం చేయకూడదు. మనం ఎక్కడ ఆగిపోవాలంటే బయలుపరచబడిన వాటి దగ్గరే ఆగిపోవాలి. ఇంకా ఏది బయలుపరచలేదో దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. తర్వాత యేసు ప్రభు ద్వారా చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశారు. యేసు కొంత భాగం చెబితే అపోస్తులు పూర్తిగా దాన్ని వివరించారు. గలతీ పత్రికలో 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో ఏమంటాడంటే,
క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తని సెరపుకొని మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అంటే వేరొక గ్రంథమో వేరొక బోధో తీసుకొచ్చి కాదు, ఇదే బైబిల్ తీసుకొని మిమ్మల్ని కలవరపరిచేవారు వస్తారు, జాగ్రత్త. మేము మీకు ప్రకటించింది కాక మరి ఒకటి ఎవడైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడు అని అన్నాడు. పరలోకం నుండి దిగొచ్చిన దూతలైనా సరే, మేమైనా సరే, అంటే వాళ్ళకు కూడా వాళ్ళకి చెప్పింది తప్ప మరొకటి చెప్పే అవకాశం లేదు. పరలోకం నుండి దిగొచ్చిన దూతలకు కూడా వేరొకటి చెప్పే అవకాశం లేదు అన్నాడు. ఆ వచనం కూడా మనకు ఏమి నేర్పిస్తుందంటే, ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు అనే ఒక హెచ్చరికని ఆ వచనం నుంచి మనం చూడవచ్చు. కాబట్టి ఈ భాగంలో ముగించేస్తున్నాను నేను. ఈ భాగంలో మనం ఏం చేసామంటే, రిటర్న్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన తొలి దినాల నుంచి దేవుడు మనుషుల్ని ఆయన చెప్పిన వాటిల మీద నిలబడండి, వాటికి ఏమీ కలపడం తీసివేయడం చేయకండి అని ఒక ఆదేశాలు జారీ చేస్తూనే వచ్చాడు. కొత్తగా ఇవాళ ప్రారంభమైందేమీ కాదు. ఆయన ఎప్పటి నుంచో అసలు గ్రంథం రాయటం మొదలుపెట్టిన కాడి నుంచి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో గ్రంథం రాయటం మొదలుపెట్టించాడు. అంటే మోషే ద్వారా రాయటం స్టార్ట్ అయింది. మోషే ద్వారా రాయటం స్టార్ట్ అయిన దగ్గర నుంచే గ్రంథానికి ఏమీ కలపకండి, ఆయన మాటలను ఏమీ కలపకండి, ఆయన మాటలను ఏమీ తీసివేయకండి, ఆయన ఆజ్ఞాపించిన వాటిని అనుసరించే విషయంలో మీరు ఎక్కడా కూడా కలపటం తీసివేయటం చేయకండి అని ఆది నుండి హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా మనుషులు వాటికి కలపటం తీసివేయటం ఆది నుండి చేస్తూనే ఉన్నారు. అయితే అది చాలా ప్రమాదం అనేది మనం గుర్తించిన రోజున కాస్త భయం కలిగి ఆయన ఏం చెప్పాడో దాని వరకే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే భయం లేదో అప్పుడు మనుషులు వాళ్ళకి నచ్చిన కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు. భక్తే చేస్తారు, కానీ స్వనీతిని ఆధారం చేసుకొని భక్తిని చేస్తారు. మానవ విధులను ఆధారం చేసుకొని భక్తి కార్యక్రమాలు చేస్తారు. అవి లాభం కలిగించకపోగా నష్టాన్ని కలగజేస్తాయి అనేది ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. రైట్, దీన్ని కూడా మనం క్లోజ్ చేసి మరొక పాయింట్లోకి వెళ్దాం. దేవుని బైబిల్ సంపూర్ణమైన దేవుని వాక్యం అని చూసాము. బైబిల్కి ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు అని చూసాము. తర్వాత సత్యవాక్యమును సరిగా విభజించాలి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. సత్యవాక్యమును సరిగా విభజించుట అనే విషయాన్ని మనం చూద్దాం. బైబిలే 66 పుస్తకాలు బైబిలే, కానీ దాన్ని సరిగా విభజించకపోతే అదే బైబిల్ ద్వారా నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. దాన్ని సరిగా విభజించకపోతే దాని ద్వారా ప్రమాదం కూడా అలాగే ఉంటుందని చెప్పాడు. సత్యవాక్యమును సరిగా విభజించుట అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. బైబిల్ సంపూర్ణమైన దేవుని వాక్యం, బైబిల్కి ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు. దాని నుండి సత్యవాక్యమును సరిగా విభజించుట 66 పుస్తకాల్లో ఉన్నది దేవుని మాటలే. అయితే అందులో దేవుడు రాయించాడు కాబట్టి దేవుని మాటలు అన్నాం, కానీ దేవుడే మాట్లాడాడు కాబట్టి దేవుని మాటలు కాదు. అంటే అందులో దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవునికి విరోధంగా పనిచేసే అపవాది మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు అన్నాడు ఈ పండు తినకూడదు అని. 3వ అధ్యాయం 4-5 వచనాల్లో అపవాది అన్నాడు పండు తినండి అని. అంటే తినకూడదు అనే దేవుని మాట ఉంది, తినండి అని చెప్పిన అపవాది మాటలు కూడా ఉన్నాయి. దేవుడు మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి, అపవాది మాట్లాడిన మాటలు ఉన్నాయి అనడానికి గ్రంథం అంతట్లో చాలా ఉదాహరణలు చూడవచ్చు మనం. ఆది నుండి మనకేం కనపడుతుందంటే, దేవుడు చేయొద్దన్న పని చేయించటమే అపవాదికి ఒక లక్ష్యంగా మనకు కనపడుతుంది. దేవుడు ఏదైతే చేయొద్దంటాడో దాన్ని చేయిస్తూ ఉంటాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకుండా అడ్డం పడుతూ ఉంటాడు. అంటే గ్రంథం అంతట్లో
అపవాది యొక్క చర్యలను మనం చూసినప్పుడు ఆది నుండి వాడు నరహంతకుడు, వారి యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే నడుచుకొంచున్నాడు. అంటే మనుషులను ఆది నుండి చంపేస్తున్నాడు. ఎలాగా? పాపం చేయించి, పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక మనుషుల్ని పాపంలో పడవేసి చంపేస్తున్నాడు. అందుకని వాడు ఆది నుండి నరహంతకుడుగా సంబోధించబడ్డాడు. అయితే ఇప్పుడు మనము బైబిల్ చదివేటప్పుడు కొన్ని మెలకువలు, కొన్ని సూత్రాలు మనం పాటించాలి. అందులో ఒకటి వాక్యమును విభజించాలి. అంటే 66 పుస్తకాలు ఉన్న సందేశము బైబిల్లోనే ఉన్నప్పటికీ దాన్ని విభజించి నేర్చుకుంటే ఆరోగ్యకరమైన ఉపదేశం మనకు లభిస్తుంది. దాన్ని ఒకవేళ కలిపి బోధిస్తే చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో సత్యవాక్యమును సరిగా విభజించాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలి అనే మాటను మనం చదివినప్పుడు, సత్యము అంటే దేవుని వాక్యమని, ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యమని, ఆయన వాక్య సారాంశం సత్యమని మన గ్రంథంలో చదువుతాం. యోహాను 17:17లో నీ వాక్యమే సత్యము అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7:28లో నీవు దేవుడు కనుక నీ మాట సత్యము అని అన్నాడు. 119వ కీర్తనలో 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము అని అన్నాడు. అంటే దేవుని వాక్యము సత్యము, దేవుని మాట సత్యము, దేవుని వాక్య సారాంశము సత్యము. నేను అది రాస్తాను, ఎవరైనా రాసుకోవడానికి ఇబ్బంది అవుద్దామో, రన్నింగ్లో రాసుకోలేకపోవచ్చు కొంతమంది. యోహాను సువార్త 17:17, సమూయేలు 2వ గ్రంథము 7:28, కీర్తన గ్రంథము 119:160. రైట్. దేవుని వాక్యమే సత్యం అన్నాడు, దేవుని మాట సత్యం అన్నాడు, దేవుని వాక్య సారాంశము సత్యం అన్నాడు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ప్రభు ప్రార్థనలో యోహాను సువార్త 17:17లో దేవుని వాక్యమే సత్యం అన్నాడు. సమూయేలు గ్రంథం 7:28లో ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యమని రాయబడింది. కీర్తన గ్రంథం 119:160లో దేవుని వాక్య సారాంశమంతయు సత్యం. ఇప్పుడు ఈ సత్యవాక్యమును సరిగా విభజించాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఏమంటాం? బైబిల్ అని అంటాం. ఆ 66 పుస్తకాలతో కూడినటువంటి ఆ బైబిల్లో కేవలం దేవుడు మాట్లాడే మాటలే కాదు, దేవుని యందు భక్తి గల వారు మాట్లాడే మాటలే కాదు, సాతాను మాటలు ఉన్నాయి, సాతాను యొక్క అనుచరుల మాటలు కూడా ఉన్నాయి. అవి మనం డివైడ్ చేయాలి, వేరు చేయాలి, విభజించి ఏది దేవునికి సంబంధించింది, ఏది సాతానికి సంబంధించింది, ఏది దైవభక్తులు మాట్లాడింది, ఏది సాతాను యొక్క అనుచరులు మాట్లాడింది, ఏది ఏ కాలానికి చెందింది, నేడు మనకి వర్తించేది ఏది అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా విభజించడం నేర్చుకోవాలి. విభజించమని ఎవరు చెప్పారు? విభజించమని ఎవరు చెప్పారు? ఇది మనుషుడి యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన? సత్యవాక్యమును సరిగా విభజించాలి అనే ఆలోచన ఎవరిది? వాక్యం ఇచ్చిన దేవునిదే. వాక్యం ఇచ్చిన దేవుడే వాక్యాన్ని సరిగా విభజించండి అని అన్నాడు. తెలుగులో ఏముందంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నేను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త కలిగి ఉండము అన్నాడు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అనే దగ్గర సరిగా విభజించువానిగానని కింద ఫుట్నోట్స్లు అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లోనైతే కరెక్ట్గానే రాశాడు. స్టడీ టు షో ద సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్, ఏ వర్క్ మ్యాన్ దట్ నీడెత్ నాట్ టు బి షేమ్డ్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నాడు. రైట్లీ డివైడింగ్ అంటే సత్యవాక్యమును సరిగా
విభజించాలి. విభజించటం వేరు, సరిగా విభజించటం వేరు. అంటే ప్రాపర్ డివైడింగ్ అంటారు దాన్ని. సరిగా విభజించడం అనేది ప్రాపర్ డివైడింగ్. సరిగా విభజించి బోధించాలి, సరిగా విభజించి చదవాలి, సరిగా విభజించి నేర్చుకోవాలి. లేదంటే ఏం జరుగుతుందంటే మనకు సంబంధం లేని విషయాలు మనకే సంబంధించినవి అనుకొని తప్పు చేసే అవకాశం ఉంది. అంటే గ్రంథంలోనే ఉంటుంది కానీ మనకు సంబంధించినవి కాదు, ఇంకెవరికో గతంలో చెప్పినవి. మనం అలా చేయాలని అవి అందులో రాయలా. అవి అందులో ఎందుకు రాశాడంటే ఆ కాలంలో ఉన్న వ్యక్తులు వారు దాన్ని అనుసరించడానికి రాశాడు. ఉదాహరణకి కుమారుని బలిగా అర్పించమని ఆదికాండం 22 అధ్యాయంలో అబ్రహాంకి చెప్పాడు. ఈ రోజుల్లో ఎవరైనా కుమారుని బలిగా అర్పిస్తానని ఆ అధ్యాయాన్ని బేస్ చేసుకొని వెళ్ళారనుకో, అబ్రహామునైతే బలి ఆపమన్నాడు, దానికి ప్రతిగా పొట్టేల్ని అర్పించమన్నాడు. ఇవాళ ఎవరైనా అలాంటి సాహసం చేస్తే దేవుడు ఆపుతాడా? నరహత్య జరిగిపోద్ది. సో ఆదికాండం 22 అధ్యాయంలో బలి అర్పించమని చెప్పిన ఆజ్ఞ అందరికీ సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించింది? అది అబ్రహాంకు మాత్రమే సంబంధించింది. ఒక పండు తినకూడదు, మంచి చెట్లు తెలివించి వృక్షఫలము తినకూడదు అని అందరికీ ఆజ్ఞాపించాడా? ఆదాంకు సంబంధించింది అది. ఇప్పుడు మనకు అందుబాటులో మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం ఉందా? దాని ఫలాలు ఉన్నాయా? మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం ఇక్కడ ఉందా? ఇప్పుడు దాని ఫలాలు ఉన్నాయి ఎక్కడ? ఇప్పుడు ఆజ్ఞ మనకు సంబంధించిందేనా? బైబిల్లో ఉందా ఆజ్ఞ? బైబిల్లో ఉందా లేదా? ఆదికాండం 2:16-17 ఉందా? ఉంది. కానీ మనకు సంబంధించింది అది ఆదాంకా? తర్వాత ఆదికాండం 6-9 అధ్యాయంలో జలప్రళయం తప్పించబడటానికి వాడను నిర్మించమని నోవాహుకు చెప్పాడు. కర్రే కర్ర వాడాలో చెప్పాడు, కొలతలు ఎలా ఉండాలో చెప్పాడు, కీలు ఎలా పోయాలో చెప్పాడు, ఏవేమి చేయాలో కూడా చెప్పాడు. అలాగే యావత్తు నోవాహు చేసినట్టుగా మనం ఆదికాండం 6 అధ్యాయం చివరి మాటల్లో చదువుతాం. అయితే ఈరోజు వాడను కట్టమని ఒకవేళ మనకు చెప్పాడు అనుకొని నేనే ఒక వాడను కడితే జలప్రళయం వస్తుందా? ఆ రోజే చెప్పాడు కదా, ఇక జలముల ద్వారా భూమిని నశింపజేయనని. అంటే వాడను కట్టే పని ఎవరిది? బైబిల్ చదివే అందరిదా? కేవలం నోవాహు మాత్రమేనా? నోవాహు మాత్రమే. ఇలాగ గ్రంథం అంతటిలో ఆయా కాలాల్లో వ్యక్తులకు సంబంధించిన కొన్ని ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినవి మనకు సంబంధించినవి కావు. ఇది మనం విభజించకపోతే బైబిల్లో ఉంది కదా, మనం ఎందుకు చేయకూడదు అంటాం. బైబిల్లోనే ఉంది కానీ మనం చేయటానికి ఉద్దేశించింది కాదు. ఆ కాలంలో సపరేట్గా కొంతమంది వ్యక్తులకి సంబంధించిన కొన్ని బాధ్యతలు అప్పగించబడి ఉన్నాయి. అవి వాళ్ళకు మాత్రమే సంబంధించినవని మనం గుర్తించాలి. ఓకేనా? గ్రంథంలో మత్తయి సువార్త 27:5లో పోయి ఉరిపెట్టుకొనును అంది. చదివిన ప్రతివాడు ఉరిపెట్టుకోవాలనే దాని ఉద్దేశం. పెట్టుకుంది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎందుకు పెట్టుకున్నాడు? ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు కాబట్టి గ్రంథం చదివేటప్పుడు మత్తయి సువార్త 27:5 రాగానే పోయి ఉరిపెట్టుకొనును ఉంది కదా. కాబట్టి నేను ఉరిపెట్టుకుంటాను అంటే నీకు సంబంధించింది నాకు సంబంధించింది కాదు. తర్వాత ఇలాంటి సంఘటనల గ్రంథంలో చాలా ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ మనము వాక్యమును విభజించాలి. విభజించకపోతే ప్రమాదం ఉంది అని గుర్తించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదివితే, విభజించకపోతే కలిపి చెరిపెడి బోధలు వస్తాయి. వాక్యమును విభజించకపోతే కలిపి చెరిపెడి బోధలు వస్తాయి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనం చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 17 వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు?
మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారము ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని అన్నాడు. ఇక్కడ దేవుని వాక్యమును కలిపి చెరిపేడి వారమైనట్లుండక అని అన్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి వారమైనట్లుండక అంటే ఆ కాలంలో ఎలా ఉన్నారంటే అనేకులు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడివారుగా ఉన్నారు. వాక్యమున లేకపోతే ఇంకేదైనా తీసుకొచ్చి కలిపి చెరుపుతున్నారా? మొదటి విషయం ఏంటి గ్రహించాల్సింది? కలిపి చెరిపేది దేన్ని? దేవుని వాక్యాన్నే కలిపి చెరుపుతున్నారా లేక దేవుని వాక్యానికి ఇంకేదైనా కలిపి చెరుపుతున్నారా? మనం ఏం చూసామంటే ఇంతకుముందు దాన్ని కలపకూడదు తీసివేయకూడదు అని చూసాం. ఇక్కడ కలిపి చెరిపేది ఏంటి? వేరే దాన్ని తీసుకొచ్చి కలిపి చెరుపుతున్నారా లేక దేవుని వాక్యాన్నే కలిపి చెరుపుతున్నారా? అంతేనా? వేరే గ్రంథంలో ఉన్న విషయం చెప్పటమో లోకంలో ఉన్న విషయం తీసుకొచ్చి దీనికి కలపటమో లేకపోతే ఇంకొక విషయం ఏదో దీనికి తీసుకొచ్చి కలిపి చెరపటం దాని గురించి మాట్లాడట్లా. ఇక్కడ కలిపి చెరుపుతున్నారంటే దేవుని వాక్యమును కలిపి చెరుపుతున్నారు. కలిపేది కూడా ఏంటి? దేవుని వాక్యమే. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ఇక్కడి నుండే గ్రంథంలో నుండే తీసుకొస్తారు. ఎక్కడి నుంచి చూపిస్తారు? గ్రంథం నుండే చూపిస్తారు. ఒక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు 22 నుంచి 24 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 3 నుండి చదువుతున్నాను. 1 నుంచి చదువుదాం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఎవరు నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందాలి రక్షణ పొందుటకు అంటున్నారు? మోషే నియమించిన ఆచారం చొప్పున. ఎక్కడుంది అది? మోషే నియమించినటువంటి చట్టంలో ఉంది. మోషేకి ఆ చట్టం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ చట్టంలో ఏముంది? సున్నతి పొందాలని ఒక ఆచారం ఉంది. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వాస్తవానికి మోషే రాయకముందు నుంచే ఉంది. మోషే ఆ విషయాన్ని రాయకముందే, ధర్మశాస్త్రంలో అది ఆజ్ఞగా జారీ చేయకముందే ఆదికాండం 17వ అధ్యాయంలోనే అది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ తర్వాత అది చట్టంగా మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చాడు. ఆ క్రమంలోనే యేసు ప్రభు వారు కూడా 8వ రోజు సున్నతి పొందాడు. రైట్. నేను ఇప్పుడు అవన్నీ చెప్పట్లేదు, కానీ ఈ చట్టం ఎవరిదని అక్కడ చెప్తున్నారు? మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందాలని నియమించారు. మత్తయి సువార్త 28, 18, 19 వచనాలు, మార్కు సువార్త 16, 15, 16 వచనాలు, 16 అధ్యాయం 15, 16 వచనాలు. ఈ వచనాలు ఏమంటున్నాడంటే ఇక్కడేమో సున్నతి అని ఉంటే ఇక్కడేమో బాప్తిస్మము ఇదేమో మోషే ద్వారా, ఇదేమో క్రీస్తు ద్వారా. మోషే ద్వారా వచ్చింది సున్నతి, క్రీస్తు ద్వారా వచ్చిందేమో బాప్తిస్మం. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి ప్రార్థన చేయండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునని ప్రభువు చెబితే సున్నతి పొందితేనే రక్షణ పొందుతారని మోషే చెప్పాడంట. ఇప్పుడు రెండు ఎక్కడున్నాయి? రెండు బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు రెండింటిని కలిపితే ఏమవుద్ది? ఇప్పుడు సున్నతి పొందాలి, బాప్తిస్మం పొందాలని రెండింటిని కలిపితే ఏమవుద్ది? తీసుకురండి, మీరు రాగానే ఇచ్చేద్దాం. అయ్యా ఓకే, చల్లగానే ఉంటే పర్లేదు, తాగుతూ వింటారు, ఇచ్చేయండి.
రైట్. నిర్వాహకులకు అలాగిచ్చేసాను. ఒక 5 నిమిషాలు బ్రేక్.